వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు 130వ రాజ్యాంగ సవరణపై నేడు జేపీసీ తుది సమావేశం. డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల ప్రయాణం. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పొగాకు రైతుల కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దీక్ష. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ. ఎస్ఐఆర్పై ఆరా. ఏపీలో కోవిడ్ ప్రమాద గంటికలు. రాష్ట్ర వ్యాప్తంగా 12కు చేరిన పాజిటివ్ కేసులు. సైదాబాద్ సక్సెస్ స్కూల్పై కేసు నమోదు. ఘటనపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద కార్మికుల దీక్ష. గతంలో తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్. నంద్యాల జిల్లా పాత ముసిలిమడుగులో గుప్త నిధుల కోసం పురాతన బావి ధ్వంసం. ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. అనంతపురం జిల్లా గుత్తిలో భారీ అగ్ని ప్రమాదం. శ్రీనివాస సప్లయర్స్ షాప్లో మంటలు. 40 లక్షల ఆస్తి నష్టం. 20వ రోజుకు చేరిన సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష. 9 కేజీలకు పైగా బరువు తగ్గారని, ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యుల ప్రకటన. గుజరాత్లో ఉగ్ర కుట్ర భగ్నం. జైషే ముఠాకు చెందిన 5గురి అరెస్ట్. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో ఘోర ప్రమాదం. స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన రైలు. 3 మృతి. కెనడాలో కార్ చిచ్చుతో అల్లాడుతోన్న ఉత్తర అమెరికా. దట్టమైన పొగతో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం. న్యూజిలాండ్లోని దక్షిణ ద్వీపానికి సునామీ హెచ్చరికలు. భూకంపం కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల జోరు. లాభాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. బంగారం కొనుగోలుదారులకు రెండో రోజు ఊరట. బులియన్ మార్కెట్లో మరోసారి తగ్గిన పసిడి ధర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.